జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. శ్రీదేవిశ్రీలోకి స్వాగతం, సుస్వాగతం. జై భారత్, జయ హో సనాతన ధర్మం. ఎందుకంటున్నానంటే, ఇంత గొప్ప నేల మీద మనం పుట్టినాము, ఎన్నో ఆచార వ్యవహారాలు మనకున్నాయి. భగవంతుడు స్వయంగా మన నేల మీదకి వచ్చి మనిషిలాగా ఇట్లా బ్రతకండి అని మనిషిలాగా తను ఆ కష్ట సుఖాలు అన్నీ అనుభవించి మంచికి చెడుకు వ్యత్యాసం చెప్పాడు స్వామి మనకి. అమ్మ కానీ స్వామి కానీ అవన్నీ మన మహాపురుషులు ఋషులు ఎంతోమంది మనకి ఎన్నో ధర్మాలు చెప్పారు. అందులో భాగంగా మనకి పితృపక్షాలు వస్తాయి కదండి. మనం గతించిన పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళకి మనము తర్పణాలు ఎట్లా వదులుకోవాలి, వాళ్ళకు శ్రాద్ధ కర్మలు ఎట్లా చేయాలి, పిండ ప్రధానాలు ఎట్లా చేయాలి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఋషులు మనకి ఇచ్చారు. మనకి అది మన నేల, మన గొప్పతనం, అది ఈ మట్టి గొప్పతనం కదా, ఈ దేశం గొప్పతనం. అది నిన్న ఏమైందంటే, నిన్న పితృపక్షాలు. ఈ పితృపక్షాలలో మా మావయ్య గారికి మా అమ్మమ్మ, తాతయ్య, ముత్తాతలు అందరు ఉన్నారు కదా. మేము పితృపక్షాన్ని నిర్వహించుకున్నాం అన్నమాట. ఆ కార్యక్రమం నిర్వహించుకున్నాము. జనరల్గానే మామూలుగా అదే నా ఫ్యామిలీ అందరికీ ఇది చెప్పాలి అని చెప్పేసి కొన్ని వీడియోస్ తీసుకున్నాం. తర్వాత నాకు అనిపించింది, సరే ఒక ప్రాసెస్ ప్రకారంగా చేసుకున్నాం కదా, సొసైటీకి ఇది ఎందుకు అందివ్వకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అందుకని చెప్పేసి ఈరోజు అలా బయటికి వెళ్తుంటే ఈరోజు అనిపించింది, అరే ఈ వీడియో కూడా తప్పకుండా అప్లోడ్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఈ తరం వచ్చే తరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. అని యుగాన్ని బట్టి ధర్మాలు మారిపోతున్నాయి కదా, ఆ ధర్మాలన్నీ మారిపోతున్నాయి కాబట్టి భవిష్యత్ తరాలకి, ఎందుకంటే ఈ పితృపక్షంలో నిర్వహించే కార్యక్రమం కానీ, సంవత్సరం చేసుకునే పెద్దవాళ్ళకి చేసుకునే తిరువధ్యానం కానీ ఇవన్నీ నిర్వహించకుంటే భగవంతుడు కూడా మనకు వరం ఇవ్వడానికి నిరాకరిస్తాడండి. అది మన పితృదేవతల గొప్పతనం. అది వాళ్ళని అడుగుతాడంట స్వామి. మరి ఇన్ని పూజలు చేస్తున్నారు, వాళ్ళకు వరం అడుగుతున్నారు, సంతానం అడుగుతున్నారు, వివాహం అడుగుతున్నారు, ఆరోగ్యం అడుగుతున్నారు, ఎన్నో అడుగుతున్నారు అని అంటే, అయ్యా కని పెంచి కష్టపడి కని పెంచి మేము ఇంత వేసి ఇంత వాళ్ళని చేస్తే కనీసం వాళ్ళు మాకు తర్పణాలు కూడా వదలట్లేదే, అలాంటి వాళ్ళకి ఎలా ఆశీర్వచనం ఇస్తామని బాధపడతాయంట కదా. మరి అలాంటి బాధలు మనం అడగకూడదు కదా. ప్రతి మనిషి జీవితం ఉన్నతంగా తీర్చిదిద్దాలి, ఉన్నత స్థితికి రావాలంటే తప్పకుండా మనం గతించిన పెద్దలకు మనకు యథాశక్తి, ఇప్పుడు మేము చేసినంతగా అందరూ చేయాల్సిన పని లేదు. కనీసం అందులో భాగంగా చిన్నగా తర్పణాలు, పురోహితుని పిలుచుకొని తర్పణాలు వదులుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే సరిపోతుంది కదా. తప్పకుండా ఈ వీడియో చూడండి, 10 మందికి షేర్ చేయండి. మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పాలనే నా తపనను అర్థం చేసుకోండి. ఇందులో నా ఫ్యామిలీ కానీ ఎందరో ఉన్నారు, సొసైటీలో ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. తప్పకుండా ఈ పెద్దవాళ్ళకి ఎలా నిర్వహించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలన్నీ చూడండి, ఆదరించండి. మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే అండి, క్షమించండి. ఎందుకంటే మా ఇంట్లో అద్భుతమైన పూజా కార్యక్రమం నిర్వహించుకునే ముందు నేను ఫస్ట్ వీడియో తీయడం అనేది మేము చేయలేదు, అందుకని కొంచెం స్కిప్ అయింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము అర్చకులమై ఉండి మరి మీరు పద్ధతిగా చేసుకోలేదని ఎవరైనా కామెంట్ పెట్టొచ్చు కదా. అక్కడ ఏమైందంటే ఆచమనం ఉంటుంది కదా, ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని ఆచమనం చేసుకునే మిగతా కార్యక్రమం అంతా కలశారాధన, గణపతి పూజ, ఇవన్నీ తర్వాతనే పితృదేవత పూజ ఉంటుంది, తర్పణాలు వదలం ఉంటుంది. అవన్నీ చూపించాగానే ఇది ఒక్కటి స్కిప్ అయింది. కాబట్టి మళ్ళీ అది తప్పు కాకూడదని చెప్పేసి నేను చెప్తున్నాను. తప్పకుండా ఆదరిస్తారు కదా. दशम्यायां भौमावासरिवासरे शुभवासरे स्वर्णक्षत्रेश्वरयोगे पुण्यवासरे पुण्ययोगे पुण्यकर्णायां विशेषणविशिष्टायां पुण्यतो अस्य जमाजमानगोत्रो भवत्यः श्रीपेरुम्बुर नरहरदायानां सीतारामदायानां प्रथमरूपेण द्वितीयरूपेण तृतीयरूपेण विशेषणविशिष्टायां पुण्यतिथौ वसुरुद्रादित्य स्वरूपेण प्रथम द्वितीय तृतीय रूपेण एवं विशेष विशिष्टायां पुण्यतौ प्रथम द्वितीय तृतीय रूपेण अस्य जमानस्य ऐदेनो पक्षेण पुण्यवासने पुण्ययोगे पुण्यकर्मणे विशेष विशिष्टायां पितृपक्षेण पुण्यकर्मं च करिष्ये नियम दिष्टो वाल्यते नियम
ప్రజంగత్వానః కలశ విశ్వక్సేనారాధనం జగరిష్యే చక్కెర రెండు పూలు అగరబత్తులు ఆ కలశే శ్రీదావతే పవిత్రే ప్రసిద్ధే కలశస్య మణిదేవతాం దేవతా ప్రవిత్యర్థేన కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాసః మూలే బ్రహ్మోద్యేతనాస్తః పుక్షోద్వాదనవే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదోత్తరవణః అంగసహితా సర్వే కృతాం సమాస్తః గంగే చ మయీతైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా కావేరి రెండు రూపాయలు చిల్లర రెండు అగరవచ్చులు చక్కెర అపవిత్ర తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్య నైరుతి ఆగ్నేయ వాయువ్య నీళ్లు వదిలేసి ఈ పైన నీళ్ళు చల్లుకొని చుట్టుపక్కల నీళ్ళు చల్లండి అపవిత్ర సర్వాస్ఫురే పునరీగాక్షం సదాభ్యంతరస్థుతి అది ఇక్కడికే కదా గణాధిప దేవతాం దేవత కలశ గణాధిప దేవత షోడశోత్తర పూజాంచరిష్యే అనండి మమ పితృకార్యేణ పితృపక్షేణ ప్రథమ పూజ మహాగణపతి దేవత షోడశోపచార పూజాంచ కరిష్యే గణపతి మహ్వామహే కవిం కవీనా పువస్రవస్తవంజే స్వరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నదవిశ్రీదాన్ శ్రీం మహాగణాధిపతయే నమః మహాగణాధిపతిదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఒక పువ్వు వేయండి అక్షంతలు వేయండి పువ్వు వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆసనార్థే పుష్పం సమర్పయామి హస్తయో అర్ఘ్యం పువ్వుతుంది హస్తయో అర్ఘ్యం పాదయోపాధ్యం ముఖే ఆదమయం శుద్ధోదక స్నానాంతరధాదోపయామి వస్త్రార్థే పుష్పాన్ని సమర్పయామి హస్తాయ నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజర్నికాయ నమః లంబోదరాయ నమః వికటాయ విఘ్నరాజాయ విఘ్నాధ్యక్షాయ పార్వతీయ శోకర్ణాయ మహేరంభాయ నమః స్కందపూర్వాయ నమః సర్వజనతాయ సర్వేభ్యో మహాగణాధిపతిదేవతాభ్యో నమః దక్షిణాన్ని సమర్పయామి ఇలా 2 రూపాయలు నీళ్ళ కాయిన్స్ ఉంటే తాంబూలపు ఈ తాంబూలం ప్రవేశదాన్ తాంబూలం సువర్ణపు దక్షిణాన్ని సమర్పయామి మంగళనీరాజన మానవహింసేధ్యాతవే శ్రీకామృష్ణంజగదో అభిప్రదగ్నగశ్రియా మా పరిపాధయాత్ మంగళనీరాజన మంగళాశాస్త్రమధాచార్య పురోగమై సర్వైత్యపూర్వాచార్యై సత్కృతాయాస్తు మంగళం ప్రోక్ష మంగళనీరాజన మంత్రపుష్పాన్ని సమర్పయామి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అక్కడ పెట్టి దండం పెట్టు మంగళనీరాజన మంత్రపుష్పాన్ని సమర్పయామి హారతి దండం పెట్టు మంగళనీరాజన ఆందోళికమారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార యదాని శక్తి షోడశోపచార పూజాంజకరిష్యే సర్వం శ్రీ మహాగణాధిపతిదేవత దివ్యకరపాదారంధాత్ సుప్రీతో ప్రసన్నో వరదో భవంతు మహంతో గృహ్ణంతు గణాధిపతిదేవతాం దేవతా ప్రయుక్ష్యేన యజమానస్య సంపూర్ణానుగ్రహఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు బయటకు తీసుకపోయి బయట ఒకసారి విడిచేసి శ్రీపరంబులు సీతారామదాయానం శ్రీపరంబులు నరహరదాయానం సీతారామదాయానం అస్య ప్రథమ ద్వితీయ తృతీయ రూపేణ వసురుద్రాదిత్య స్వరూపేణ అస్య పితృపక్షేణ అంతేగా పితృపక్షేణ తిరదర్పణం చ కరిష్యే దర్భ సవ్యేన ఇది ఇక్కడనే ఉండాలి లోపలికి పోయి మనం చేసుకుని వచ్చినాక మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ వేరే ఈ శ్రాద్ధ కర్మలు అనేది కానీ పక్షంలో కానీ మనము చెయ్యకుంటే అదే అంటారు కదా, భగవంతుడు కూడా అడుగుతాడట ఏమని, వీళ్ళకి ఎన్నో పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, మరి వీళ్ళకు కోరికలు ఇట్లా ఉంటున్నాయి వాళ్ళ బాధలు అని అంటే వాడు నన్ను కనీసం నాకు కర్మలు కూడా సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహంతో ఉంటారట, బాధతో. పెళ్ళప్పుడు సంతానం అప్పుడు అవును అవును
ఎట్లా వీళ్ళ అంటే మనకు ఒక 85% దేవతా విశేషం ఉంటే దాంట్లో 15% వీళ్ళది ఉంటుంది. 15 కాదు, ఇంకా నీ జ్ఞానం ప్రకారం 50%. విధానంగా వాళ్ళు క్లియర్గా అడుగుతారట, ఇట్లా వినాలి ప్రతి ఒక్కరు. ఇవ్వచ్చా ఏంటి ఎట్లా అది అంటే, అయ్యా ఇక్కడ వరకు ఇది నాకు జరిగింది, నాకు చేసింది ఇది, ఇంతవరకు నాకు చేశారు, ఇంతవరకు నాకు చేయలేదు, వాళ్ళు వివరంగా చెప్తారు. దాన్ని బట్టి వీళ్ళు అది అందుకే పితృపక్షాలు తప్పకుండా వేయాలి, సంవత్సరికాలు పెట్టుకోవాలి. శ్రీపరంబు సీతారామదాయనం ప్రథమరూపేణ వసురుద్రాదిత్య స్వరూపేణ అస్య బియ్యం తీసుకో. ప్రథమ ద్వితీయ తృతీయ రూపేణ ప్రథమ స్వరూపేణ పుణ్యకర్మంచ కరిష్యే అపసవ్యేన. పితృదేవతలకు అపసవ్యం, దేవతలకు సవ్యం. అదే మనం నేర్చుకోవాలి, తెలియాలి కాబట్టి. సీతారాములు సీతారాముదాయానం ప్రథమ రూపేణ తిలాలు. మన పితృదేవతలకు తిలం, అది కూడా నల్ల నువ్వులు శ్రేష్టం. చూసే వాళ్ళకు క్లియర్గా తెలియాలి. మీతో చెప్పాలనే ఉద్దేశంతో నేను సీతారామదాయానం ప్రథమ రూపేణ వసురుద్రాదిత్య స్వరూప తిలాలు. తిలాలు పెట్టిందా? తిలా అయిపోయింది తర్పణ. దేవతలకేమో మనము బియ్యంతో, అంతేనా, నక్షత్రాలు. తర్వాత పితృదేవతలకి దర్భ ఒకసారి, నువ్వులు, నల్ల నువ్వులు ఒకసారి. సవ్యేన శ్రీవత్సోత్రోద్భవస్య శ్రీపరంబులు నరహరిదాయానాం ద్వితీయ స్వరూపేణ వసురుద్రాత్య స్వరూపేణ అన్న తండ్రులు. పుణ్యకర్మంచ కరిష్యే పితృపక్షేణ పుణ్యకర్మంచ కరిష్యే అపసవ్యేన శ్రీపరంబులు నరహరిదాయానాం ప్రథమ ద్వితీయ తృతీయ స్వరూపేణ వసురుద్రాత్య స్వరూపేణ పుణ్యకర్మంచ కరిష్యే పితృపక్షేణ పుణ్యకర్మంచ కరిష్యే తిలతర్పణంచ కరిష్యే యజమానసుగోత్రోద్భవస్య శ్రీవత్సోత్రోద్భవస్య శ్రీపరంబులు నరహరిదాయానాం ప్రథమ ద్వితీయ తృతీయ స్వరూపేణ వసురుద్రాత్య స్వరూపేణ పితృపక్షేణ పుణ్యకర్మంచ కరిష్యే సీతారామదాయానాం ప్రథమ స్వరూపేణ ద్వితీయ స్వరూపేణ తృతీయ స్వరూపేణ వసురుద్రాదిత్య స్వరూపేణ పుణ్యకర్మంచ కరిష్యే. తాత ఇప్పుడు మళ్ళీ మామయ్య. అపసవ్యేన శ్రీవత్సోత్రోద్భవస్య శ్రీపరంబులు సీతారామదాయానాం ప్రథమ ద్వితీయ తృతీయ స్వరూపేణ వసురుద్రాదిత్య స్వరూపేణ పుణ్యకర్మంచ కరిష్యే తిలతర్పణంచ కరిష్యే. శ్రీవత్సోత్రోద్భవస్య శ్రీపరంబులు సీతారామదాయానాం ప్రథమ ద్వితీయ తృతీయ స్వరూపేణ వసురుద్రాదిత్య స్వరూపేణ పుణ్యకర్మంచ కరిష్యే పితృపక్షేణ పుణ్యకర్మంచ కరిష్యే. తీసుకొని సనాతన ధర్మంలో ఉన్న కొద్దిపాటి ఆచార సంప్రదాయాలు సొసైటీకి చూపించాలి. రక్ష రక్ష పితృదేవత. మనం చేసేది వైష్ణవ సంప్రదాయం ప్రకారం. అయ్యో ఇంత గొప్పగా ఇంత పద్ధతిగా చేయాలని భయపడొద్దు ఎవరు, యథోచితంగా. ఒకటి చతురస్రాకారంలో, ఒకటి పవిత్ర పెట్టుకొని తీసుకోండి. పవిత్ర పెట్టుకొని తీసుకోండి. మార్చండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్చండి. ఇప్పుడు తీసేయండి.
దర్భాసనం నిలువుగా, ఏది దేవతా రూపానికి. అయం గంధః దర్భ పసుపు, మళ్ళీ సవ్య దిశలోనా? సర్వసాగరే సుప్రపాదం వినిర్ముక్తం తోయం శిరసి ధారయాన్ శ్రీశైరేషదయాపాత్రం ధీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరాంపరాం. యజమాన్మాగోత్రో భరస్య నీళ్ళు అడిగి శ్రీమద్గోత్రోద్భవస్య సీతారామదాయానం ప్రథమరూపేణ ప్రథమరూపేణ వసురుద్రాదిస్వరూపేణ పుణ్యకర్మని చకరిస్తే ఆద్యం పెట్టు. ఆద్యం పెట్టి ఇది బాణ దీనికి ఇది చేతులు పెట్టాం, ఇది పైన అపసర్ నేను తీర్థాం సర్వసాగర విప్రపాదం వినముక్తం దోయం శిరసి ధారయే గురుముఖమధీత్య ప్రాహ వేదానుశేషాన్ నరపతి వృష్టం శుల్పైనుక్తం శుల్కమాదానునామః విష్ణురవరవంద్యం రంగనాథస్తు సాక్షాత్ విజయవదనంతం విష్ణుభిష్టం నమామి. జనార్దోత్రోద్భవస్య శ్రీవత్సగోత్రోద్భవస్య శ్రీపరంపర నరహ సాయానం ప్రథమ ద్వితీయ స్వరూపేణ వసురుద్ర ఆదిత్యస్వరూపేణ ప్రథమ ఆద్యం వసురుద్రాదిత్యస్వరూపేణ పుణ్యకర్మంచ కరిష్యే ఉదంగత్వాన శ్రీవత్సగోత్రోద్భవస్య వసురుద్రాదిత్యస్వరూపేణ శ్రీపరంపర సీతారామదాయానం ప్రథమ ద్వితీయ తృతీయ స్వరూపేణ మూడో స్వరూపం గురుముఖమధీత్య ప్రాహ వేదానుశేషాన్ నరపతి శుల్కమాదానునామః విష్ణురవరవంద్యం రంగనాథస్తు సాక్షాత్ విజయవదనంతం విష్ణుభిష్టం నమామి. ఆద్యం శ్రీవత్సగోత్రోద్భవస్య శ్రీపరంపర సీతారామదాయానం వసురుద్రాదిత్యస్వరూపేణ పితృపక్షేణ పుణ్యకర్మంచ కరిష్యే ఇక్కడ కర్మ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ క్రియ ఈ నీళ్ళు దానిపైన విడువ, నీళ్ళు దానిపైన విడువ, అవేం చేసుకొని సూర్యుని దండం పెట్టి కాలు కట్టి పవిత్ర పెట్టి అక్కడ వేసేసి అందులో ఒక ఈ నీళ్ళు కాలు కట్టుకున్నాను. లోపలికి రండి. రెడీ చేస్తున్నా, సిద్ధం చేస్తున్నా. అసలైతే ప్లాస్టిక్ గ్లాస్ కాదు, కానీ ప్రస్తుతానికి తప్పు చేయకూడదు, చేసింది దిద్దుకోవాలి. అంత దూరం మళ్ళీ వెళ్ళలేక చేసిన పదార్థాలన్నీ మన పెద్దవాళ్ళకి అని పెట్టుకోవాలి, అంతే కదా. శాకాలు, అన్నము, పెరుగు అన్నీ మొత్తం ఒకసారి పెట్టాలి. పాయసం, యథాశక్తి అన్నీ. ఒక పేదవాడి ఇవన్నీ చేయగలడా అని అంటే
అన్నీ కూడా కాదు, చివరికి అన్నము ఇంకేం చేస్తారు, ఇంత పప్పు అంతే, ఆ మాత్రం చేసి పెట్టినా సరిపోతుంది. ఎందుకంటే భయపడదు. పప్పు కాకరకాయ తప్పనిసరి వాడాలి కదా ఈరోజు. చారులో వేసిన కాకరకాయ, కాకరకాయ వాడతారు, వంకాయ వాడతారు, వంకాయ కూడా వేసిన. ఎందుకంటే రాజా ఏమంటారు అన్నీ వచ్చేసి దాంట్లో వంకాయ వచ్చింది అక్కడ. వచ్చింది. వంకాయ ఉంటే ముక్క పైన ఏర్పాటు అయితే చేయండి. పెరుగు మాత్రం అక్కడికే తీసుకొస్తా, డైరెక్ట్ పెరుగు పక్క వస్తా. బెల్లప్పాలు కూడా తప్పనిసరి. ఒకేసారి అంతే. పెరుగు తగ్గదు. ఓం భవ స్వాహ సౌర్యమర్గోది అస్మహి ధియోయ ఉద్యోది అపమాపో ధివసమృతం బ్రహ్మవోర్భవస్వరం సత్యం సత్యం తేన ప్రసంజయామి అమృతామృతాభిధానపదంప్రాణాయ స్వాహ అమృతామృతాభిధానపదంప్రాణాయ స్వాహ యానాయ స్వాహ ఉధానాయ సుధమానాయ బ్రహ్మణ్యాయ స్వాహ మధ్యే మధ్యే ఉదకపాణినోపయామి మధ్యే మధ్యే ఉదకపాణినోపయామి మధ్యే మధ్యే ఉదకపాణినోపయామి పూర్వాభోపయామి ఉత్తరాభోపయామి శుద్ధారమ నైవేద్యానంతరయ తాంబూల సువర్ణప్సు దక్షిణమంగళనీరా బ్రహ్మోవాచ నమ పితృజన్మదాత్రే సర్వదేవమయా చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేశ్వరే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాతుషోదాస్వరూపాయ తే నమః సదావతారాక్షణే సుఖాయ సుఖదాయ చ. హరి ఓం యం పితॄన్మర్తయంతి భూయः సదా శ్రాద్ధేషు శ్రద్ధాభూయిష్టోస్థితాయన నమస్తే యం పితॄన్ వర్తయంతి భూయः సదా వాంఛితాభిష్టాభ్య ప్రజాప్త్యైత నమస్తే యం పితॄన్ ఏ వైపే దర్పయంతే యణభిः పరైः స్వార్థయంతకల్పషైः నమస్తే యం పితॄన్ శుక్లైర్మానతే సదా వసంతే తృప్యంతి వైది హృదయం పుష్యవంతో ప్రధాంతో ఏషాం హృదే తృప్తిः భుజింతే విప్రశరీర సంస్థా. ఇది శ్రీ గరుడపురాణే పురాణతమాధ్యే రుచికృతస్తోత్రేణ సంపూర్ణः హిమకృపయాదేవ శరణాగతోత్సన్యభావేన రక్ష రక్ష పితృదేవత. లేకుంటే కాకరకాయ మనము సంభావన అయ్యారికి సాహిత్యంతో సహా ఇచ్చే సంభావన బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కూర, కాయ, పాలు, పెరుగు, నెయ్యి, తర్వాత కూరగాయలు తప్పకుండా దుంపలు ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఆలుగడ్డలు పెట్టిన, క్యారెట్స్ పెట్టిన, ఉప్పుతో యుక్తంగా చాలా వరకు ఉప్పు కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకు అంటే అదొక రకం పితృకర్మేణ పితృపక్షేణ విశ్వావసనామ సంవత్సర భాద్రపద కృష్ణపక్ష దశమ్యాయాం నవమవాసరేణ మమ పితృకర్మేణ పితృపక్షేణ అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతి పురద్వారవతి చైన సప్తతే బ్రాహ్మణ వైష్ణవేన స్వయం పాకం దానం చ కరిష్యే. 3 తీసి నా చేతిలో ఒకసారి అక్కడే దండం పెట్టింది, ఇటు అటు దండం పెట్టారు. కొంచెం అక్కయ్య అక్కయ్య మీరు ఇటు అక్కయ్య అయ్యో నీళ్ళన్నీ అటు పోతే దానికి ఇంత వెడల్పు వేసిండు మామ. దానిలన్నీ శామగడ్డ
పదహారు మంగళారతి పడతారు ఇటు స్వామిని అటు అది పెట్టేసేసి ఆడపిల్లలు పడతారు. కర్త ఎవరైతే చేస్తున్నారో బ్రాహ్మణుతో పాటు వాళ్ళకి కూడా దక్షిణ ఇచ్చి అది చేస్తారు. ఇంత గొప్ప ధర్మం మనది మరి, అవునా కాదా? ఎక్కడ ఉంటుంది ఈ ధర్మం అంతా? ఒక్క మన సనాతన హిందూ ధర్మంలోనే ఉంటాయి. బెల్లం అయ్యగారి స్థానం నుండి మనవడి స్థానంలోకి వచ్చినావు కాబట్టి పెడతారు. ఈ చిత్రవసనాలు అట్నే పెడతారు. ఇంటి ఆడబిడ్డ తీర్థం తీసుకోవాలి ఫస్ట్, తర్వాత మిగతా అందుకే మరి ఆడబిడ్డ తీర్థం తీసుకోవాలని చెప్పాలి. మనం సొసైటీకి ఏమైనా చెప్తే దాని ప్రకారం వాళ్ళు కనీసం బంధుత్వాలు కూడా కలుస్తాయి. ఇవన్నీ ఊరికేనే కాదు, మనం సొసైటీకి చెప్పాలనుకోవడం. తర్వాత మిగతా బంధువులు అంతే కదా, తర్వాత కోడలు వస్తుంది అంతే కదా. చేకి నువ్వు ఏం చేస్తాము ఆయన వంట పని చేస్తాను. వంట పని ఏంటి చెప్పు. వంట పని అంటే ఇదే వంట పని. నేను ఏం చేస్తాను